హలో గైస్, వెల్కమ్ టు సినీ క్రిటిక్ తెలుగు. ఈరోజు మనం ది గోట్ లైఫ్ మూవీ రివ్యూ ఇస్తున్నాం. మెయిన్గా ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఈ మూవీ ఎవరైనా చూడకపోతే వెళ్ళి త్వరగా చూడండి, ఎందుకంటే మీరు ఒక మంచి సినిమాని మిస్ అవుతారు. ఇంకా ఈ మూవీ గురించి తెలుసుకోవాలంటే లిటరలీ మూవీ వాస్ ఎక్సలెంట్. ఎందుకంటే మూవీ మీద మూవీ డిపార్ట్మెంట్ తీసుకున్న శ్రద్ధ గ్రేట్ అసలు. ఎందుకంటే ఈ మూవీ అంత మంచి అవుట్పుట్ ఇవ్వడానికి కారణం మెయిన్గా మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మూవీ డిపార్ట్మెంట్ కానీ తీసుకున్న శ్రద్ధనే. ఇంకా మెయిన్గా మూవీ హీరో పృథ్వీరాజ్ గారు మాత్రం గ్రేట్ యాక్టర్ అని చెప్పొచ్చు. ఆయన యాక్టింగ్ స్కిల్స్కి ఒక దండం పెట్టచ్చు, అంత బాగా చేశారు మూవీలో. లిటరల్లీ ఆసమ్ అసలు. కరెక్ట్గా చెప్పాలంటే ఆస్కర్ ఇచ్చిన తప్పే యాక్టింగ్కి. అండ్ మూవీ ప్లాట్ లైన్ వచ్చేసి ఒక మామూలు ఊరి వ్యక్తి వర్క్ కోసం సౌదీ వెళ్ళి అక్కడ మోసపోయి అనుకోకుండా ఒక గొర్రెల కాపరిగా ఉండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తన సొంత ఊరికి తిరిగి వచ్చేదే ఈ మూవీ ప్లాట్ లైన్. బేసికల్లీ ఆ లైన్ని ఆసమ్గా చూపించారు స్క్రీన్ మీద డైరెక్టర్. అండ్ హై ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏమో మన ఏఆర్ రెహమాన్ గారు ఆయన కెరీర్లో ది బెస్ట్ ఇచ్చారనమాట. ది బెస్ట్ అని నిలిచిపోయే మ్యూజిక్ ఈ మూవీ నుంచే వస్తుంది. అండ్ ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.